పెసరలో మరియు చాలా రకాల లెగ్యుమినేసి జాతి మొక్కల్లో ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క వ్యాధి మొదటగా లేత ఆకులపై పసుపు రంగు చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి అవి క్రమంగా పెరుక్కుంటూపై ఆకు మొత్తం విస్తరించడం జరుగుతుంది. చివరికి ఆ మొక్కలోని ఉన్న అన్ని ఆకులకు కూడా విస్తరించి అన్ని ఆకులు పసుపు రంగులోనికి మారడం జరుగుతుంది. ఇలా ఆకు పసుపు రంగులోనికి మారి మొక్క పెరుగుదల ఆగుతుంది. కొన్ని సందర్భాల్లో మొక్క కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ మొక్కలకి కాయలు పడినా కానీ సరైన పెరుగుదల ఉండదు. అవి చాలా చిన్నగా పొట్టిగా ఉండడం లేదా సన్నగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి మొదటగా ప్రధాన పంటలు లేదా పెసరకి వ్యాపించడానికంటే ముందుగా కలుపు మొక్కల్లో కనిపించడం జరుగుతుంది. ఈ కలుపు మొక్కల్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే క్రోటాన్, స్పార్సిఫ్లోరస్, అకాలిఫా ఇండికా, ఎక్లిప్టా ఆల్బా ఈ కలుపు మొక్కల్లో మొదటగా కనిపించి క్రమంగా ప్రధాన పంటలోనికి విస్తరించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వ్యాధి ఎల్లో మొజాయిక్ వైరస్ వలన వ్యాపించడం జరుగుతుంది. ఈ వైరస్ ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వ్యాపించడానికి కారణం వైట్ ఫ్లైస్ లేదా తెల్లదోమలు. ఈ తెల్లదోమ వలన వ్యాధి ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వ్యాపించడం జరుగుతుంది. అయితే ఈ తెల్లదోమ వ్యాధి కలిగిన మొక్క నుండి రసం పీల్చి ఆరోగ్యవంతమైన మొక్కపై రసం పీలిస్తే దీని ముఖ భాగాల్లో ఉన్న వైరస్ శ్రేణులు ఆరోగ్యవంతమైన మొక్కలోనికి వెళ్లి ఆరోగ్యవంతమైన మొక్కలో వ్యాధి కలిగించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వైరస్ ఉన్న మొక్కపై రసం పీల్చిన ఈ తెల్లదోమ ఎన్ని మొక్కలపై వాలి రసం పీల్స్తుందో అన్ని మొక్కలోనికి ఈ వైరస్ రావడం జరుగుతుంది. అయితే ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ ముఖ్యంగా రబీలో సాగు చేసే పెసర్లో మరియు లెగ్యుమినేసి పంటలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వానాకాలంలో సాగు చేసే పెసర్లో ఈ యొక్క వ్యాధి అనేది కనిపించదు లేదా తక్కువ కనిపించడం జరుగుతుంది. అయితే ఇది రబీ సీజన్ లో సాగు చేసే పంటల్లో మాత్రమే ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వ్యాధి వానాకాలంలో సాగు చేసే పంటల్లో ఎక్కువగా కనిపించదు లేదా రాదు. రబీలో సాగు చేసే పంటల్లో ఈ యొక్క వైరస్ అనేది ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. అంటే నవంబర్ లేదా డిసెంబర్ తర్వాత ఈ యొక్క పెసరను సాగు చేసినట్లయితే ఈ యొక్క పంటలో 90% ఈ యొక్క వైరస్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే దీనికి నివారణ చర్యలు చూసినట్లయితే మొదటగా ప్రధాన పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. వైరస్ ప్రధాన పంటలో రాకముందే తెల్లదోమకి సంబంధించిన మందులు కొంచెం ఎక్కువగా స్ప్రే చేసుకోవాలి. ఏదో ఒక మందు స్ప్రే చేసి ఈ యొక్క వ్యాధిని నివారించలేం కాబట్టి 7 నుండి 8 రోజుల వ్యవధిలో వివిధ రకాల మందులు మార్చి స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క వ్యాధిని నివారించవచ్చు, అంటే తెల్లదోమని అరికట్టవచ్చు. అయితే వీటిలో మొదటగా చూసినట్లయితే ఎసిటమాప్రైడ్ 20% SP అనే మందును 10 గ్రాములు 10 లీటర్ నీటికి 100 గ్రాములు 100 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క తెల్లదోమని నివారించవచ్చు. థయోమిథాక్సిమ్ 20% WG అనే మందును 10 గ్రాములు 10 లీటర్ నీటికి లేదా 100 గ్రాములు 100 లీటర్ నీటి కలిపి స్ప్రే చేస్తే ఈ యొక్క వ్యాధిని నివారించవచ్చు. ఈ థయోమిథాక్సిమ్ లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది. లిక్విడ్ రూపంలో ఉన్నట్లయితే 25 ml 10 లీటర్ నీటికి 250 ml 100 లీటర్ నీటి కలిపి స్ప్రే చేయండి. ఇమిడోక్లోప్రైడ్ 17.8% SL అనే మందును 25 ml 10 లీటర్ నీటికి 250 ml 100 లీటర్ నీటి కలిపి స్ప్రే చేస్తే ఈ యొక్క వ్యాధిని నివారించవచ్చు. లేదా ఫిఫ్రోనిల్ 5% SC అనే మందును 50 ml 10 లీటర్ నీటికి లేదా 500 ml 100 లీటర్ నీటి కలిపి స్ప్రే చేస్తే ఈ యొక్క వ్యాధిని నివారించవచ్చు. లేదా డైఫెన్థ్రిన్ 50% అనే మందుని 25 గ్రాములు 10 లీటర్ నీటికి లేదా 250 గ్రాములు 100 లీటర్ నీటి కలిపి స్ప్రే చేస్తే ఈ యొక్క వ్యాధిని నివారించవచ్చు. ఎసిఫేట్ 75% SP అనే మందుని 50 గ్రాములు 10 లీటర్ నీటికి లేదా 500 గ్రాములు 100 లీటర్ నీళ్లు కలిపి స్ప్రే చేస్తే ఈ యొక్క వ్యాధిని నివారించవచ్చు. లేదా ఫెంథోయేట్ 50% EC అనే మందుని 50 ml 10 లీటర్ నీటికి లేదా 500 ml 100 లీటర్ నీళ్లు కలిపి స్ప్రే చేస్తే ఈ యొక్క వ్యాధిని నివారించవచ్చు. ఈ యొక్క మందులు అన్నిటితో ఏదో ఒక దశలో వేప నూనెను కలిపి స్ప్రే చేయండి. స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క తెల్లదోమ గుడ్డును కూడా నాశనం చేయవచ్చు. అయితే ఈ యొక్క పైన చెప్పిన అన్ని మందులు కూడా తెల్లదోమను నివారించడం కోసం మాత్రమే, వైరస్ ని నివారించడానికి కాదు. కాబట్టి వ్యాధి రావడానికంటే ముందు ఈ యొక్క చెప్పిన మందులను క్రమంగా 7 నుంచి 8 రోజుల వ్యవధిలో స్ప్రే చేయండి. ఒకవేళ వ్యాధికి వచ్చినా కానీ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఈ యొక్క మందులు స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క వ్యాధిని వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అయితే ఈ యొక్క మందులు వాడి పెసర్లో లేదా లెగ్యుమినేసి పంటల్లో ఎల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు.